నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, అదేవిధంగా రైల్వే కోడూరు మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరసింహప్రసాద్ గారు. సో మీతో మాట్లాడే ముందు 2014లో ఎమ్మెల్యేగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్క నిమిషం నేను మళ్ళీ వివరిస్తాను. ప్రధానమైనటువంటి ఒక 4 అంశాలు. విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రంలో అందరు ఆస్తున్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్లో వాటా కావాలని చెప్పేసి అడిగారు. అదేవిధంగా తెలంగాణకు తీర ప్రాంతం ఓడరేవులు కావాలని చెప్పేసి అడిగారు. అదేవిధంగా 28,000 ఎకరాలు వాన్పిక్ భూములు తెలంగాణకి కావాలని చెప్పేసి అడిగారు. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ భూములు తెలంగాణకి కావాలన్నారు. అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటామన్నారు. అదేవిధంగా టీటీడీ దేవస్థానం సభ్యుల నియామకంలో న్యాయపరంగా వాటా కావాలని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇవన్నీ కూడా మళ్ళీ వీటిని చర్చకి తీస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఆ రోజు మీరు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతేనే మరి ఈరోజు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఏదైతే ఉందో మరి ఈ అంశాలు ఏ మేరకు మీరు తెర మీదకు తీసుకొని వస్తారని చెప్పేసి అడుగుతున్నారు. వాటిలో ఆల్రెడీ ప్రధానంగా టీటీడీ దేవస్థానం సభ్యుల నియామకానికి సంబంధించి ఆల్రెడీ ఆయన అయితే అడిగినట్టయితే తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఏం స్పందించారు అనేది అయితే ఇంకా మనకైతే పూర్తిస్థాయి సమాచారం అయితే రాలేదు. మొత్తానికి తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వారిద్దరు కూడా ఖచ్చితంగా ప్రజలకి మరి మీడియా వేదికగా వివరిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి నరసింహప్రసాద్ గారి కత్తి మీద సాములా మారుతా ఉంది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. మరి వీరిద్దరూ కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి ఒక మంచి వాతావరణంలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సానుకూలంగా సాగుతుంది. ఏదైతే విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్న తరుణంలో ఇది అంత సానుకూలంగా ఈ చర్చ అయితే సాగటం లేదు. మరి అంటే వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఎలా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళైతే ఖచ్చితంగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అదేవిధంగా ప్రైమ్ లైన్ చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారాలు సార్. అదేవిధంగా 2 రాష్ట్రాల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఒక చక్కటి ప్రదేశంలో 2 రాష్ట్రాలు బాగుండాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు సన్నిహితులు కాబట్టి ఏదో జరుగుతుందని. అంతకు మించి సార్ ఇది 2 ప్రాంతాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి సార్. దీంట్లో ఎవరికి వ్యక్తిగతం అనేది ఉండదు. ఆ ప్రాంతం వాళ్ళ మనోభావాలు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఈ ప్రాంతం యొక్క మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మీరు చూశారు, పట్టుమని 20 రోజులు కూడా కాలేదు ప్రమాణ స్వీకారం చేసి, అప్పుడే ఎన్నో పెండింగ్ ఇష్యూస్ మీద తలమునకలైన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల మధ్య కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి కాబట్టి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తీర్చుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాయడం, దానికి వెంటనే ఆయన స్పందించడం, అది అప్పుడే కార్యరూపం దాల్చి ఈరోజు మనకు కళ్ళ ముందర జరుగుతూ ఉంది. అంటే ఇదంతా ఎందుకంటే ఇది ఎవరి పర్సనల్ అజెండా కాదు. ఒక 2 రాష్ట్రాలు గతంలో కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు, అన్నదమ్ముల్లాగా మెలిగారు. ఈ ప్రాంతం మీద వాళ్ళకు అభిమానం పెరిగింది, ఆ ప్రాంతం మీద మనకు మమకారం పెరిగింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అలాంటి అన్నదమ్ములం మనం. అవును, వాళ్ళు ఏమైనా అడగచ్చు, మనం ఏమైనా అడగచ్చు, కానీ ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది ఇప్పుడు వాళ్ళ చర్చల్లో బయటపడాలి. ఇక మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో డిమాండ్లు చేశారు. స్టీల్ ప్లాంట్లో వాటా కావాలన్నారు, వాన్పిక్ భూములు కావాలన్నారు, బ్రాహ్మణి భూములు కావాలన్నారు. ఎస్, అడుగుండొచ్చు. ఆ రోజు ఆయనకి అది కరెక్ట్ అనిపించుంటుంది. మాకు కూడా అనిపించింది అప్పుడు రాష్ట్రం విడిపోకూడదు, కలిసి ఉండాలి అన్నదమ్ముల్లా. కానీ ఈరోజు మాకు 1000 కిలోమీటర్ల కారిడార్ ఉంది, మాకు లేదు కాబట్టి మాకు వాటా కావాలంటున్నారు వాళ్ళు. మాకు మీరు అన్నట్టు అక్కడ సైబరాబాద్లో మాకు కావాలి వాటా అంటున్నాం.
ఇలాంటి వాటాలు కోరుకునే బదులు కలిసి ఉందామని ఆ రోజే అడిగాం మేము. అవును, కలిసి ఉంటే ఈ పంచుకునే పంచాయతీ ఉండదు కదా. మాకు లేని సముద్ర తీరం మీకు లేదు, మీకుండే సిటీలు మాకు లేవు, ఈ బాధలన్నీ ఉంటాయనే కదా పెద్దలు అప్పుడు ఆలోచించి చేసింది. అవును కానీ కొన్ని అనివార్య కారణాలు చెప్పలేము, అదొక సెంటిమెంట్ రగిలింది. అది అవును. ఆ సెంటిమెంట్ కొంతమంది గుంట నక్కలు ఆజ్యం పోశారు దానికి. ఆ రోజు మీరు చెప్పారు, పెద్దలు చెప్పినట్టు అగ్గిపుల్ల దొరకలేదు ఆ రోజు వాళ్ళకి. అలాంటి వాళ్ళ కుట్రల కుతంత్రాల వల్ల ఇది జరిగిపోయింది. కానీ ఓకే, దాన్ని అందరం యాక్సెప్ట్ చేశాం. ప్రజల్లో ఒక నాటుకుపోయింది, అది వాళ్ళని బలపరిచారు, వాళ్ళలో ఉండే ఉద్వేగాలను. కాబట్టి అది జరిగిపోయింది. సో ఈ రోజైనా సరే మీ అవసరం మాకుంది, మా అవసరం మీకుంది. అది గత ముఖ్యమంత్రులు చేయలేకపోయారు. ఎందుకంటే ఇద్దరికి కల్మషం హృదయం. కేసీఆర్ గారికి అదే, జగన్మోహన్ రెడ్డి గారికి అదే. వాళ్ళ కల్మష హృదయాల వల్ల తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు కదా నరసింహప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ చాలా వాళ్ళు బాగుంటారు సార్, వాళ్ళు మాత్రమే బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుంటాయి, వాళ్ళ ఆస్తులు మాత్రమే పెరుగుతాయి. ప్రజలు మాత్రం అలో లక్ష్మణ అంటూ అగాధంలో కూరుకుపోతారు. అది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు. మీరు చూశారు, విసిగిపోయారు. అక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ ఒక 5 సంవత్సరాల్లోనే వీళ్ళ బండారాలు బయటపడినాయి. అందుకే ఇది 2 ప్రాంతాల మధ్య సమస్యగా చూసుకోవాలి తప్ప వాళ్ళేమని అడగండి, మనల్ని అడగండి. తిరుమలలో వాటా, అది వాటా కాదు. మనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక హృదయంతో, గొప్ప హృదయంతో లేని అంశాన్ని కూడా ఆయన చేశాడు ఆయన. సో ఈ రోజు కూడా పాసిబిలిటీ ఉంటే చేస్తారేమో, అది డిమాండ్ కాదు, రిక్వెస్ట్గానే ఉంటుంది అది. కానీ 9, 10 ఆర్టికల్ మనకు షెడ్యూల్స్లో ఉండే పరిస్థితులు ఇప్పుడు ముందు తేలాల్సిన అంశం. ఉద్యోగస్తులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, భవనాలు, ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ డిమాండ్ ప్రకారం జరగాల్సినటివి. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఖచ్చితంగా రాజు మంచివాడైతే ఆ ప్రజలు కూడా, హృదయం కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు కూడా కల్మషం లేకుండా ఈరోజు కూర్చున్నారు. మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఫ్యూచర్ బాగుండాలా. ఇది పెనవేసుకుపోయిన బంధం. మీరు విడదీశారనే కానీ మేము ఎన్నోసార్లు హైదరాబాద్కి వచ్చినప్పుడు చూస్తాం, మాకేమో ఆ డిఫరెన్స్ అనిపించదు. వేరే రాష్ట్రంలోకి వచ్చామనే ఫీలింగే ఉండదు. అదే చెన్నైలోకి వెళ్తే భాష వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కొంచెం ఏదో తెలియని డిఫరెన్స్ ఉంటుంది. అదే తెలంగాణలోకి వెళ్తే మాకు ఆ డిఫరెన్స్ అనిపించదు సార్. ఇది ఖచ్చితంగా పేపర్ల మీదకేనో లేకపోతే దేనికో ఉంటుందో తప్ప విభజన అనేది మా హృదయాలకైతే ఎప్పుడు విభజించిన పరిస్థితులు లేవు. అందుకే ఇప్పుడు కూడా తీరగలిగిన అన్నీ కూడా తీరిపోతే వాళ్లకు రిక్వెస్ట్లు కూడా మా చంద్రబాబు నాయుడు గారు సహేతుకమైనటివి ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలంగాణ ప్రజలంటే అంత మమకారం. అదేవిధంగా మా పార్టీ ఇక్కడ ఒక అంశం నరసింహప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి 2 రాష్ట్రాల ప్రజలు సమానంగా చూసేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే మరి తెలంగాణ వారు కూడా ఆయనకి ఓట్లు వేయడం వల్ల గతంలో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా మరి అవటంలో కీలక పాత్ర కాబట్టి. సో మరి రేవంత్ రెడ్డి గారికి ఉండదు కదా, ఆంధ్రప్రదేశ్ మీద రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఎందుకు ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల రేవంత్ రెడ్డి గారికి ఒరిగిందేం లేదు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, ఎవరైనా కూడా కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డిని మాత్రం మారలాగా ఉండరు సార్. అలాంటి హృదయాలు లేకపోతే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఆయనకు కూడా నాకు తెలిసి తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అన్ని ప్రాంతాల్లో ఆయనకి అభిమానులు ఉన్నారు. అన్ని ప్రాంతాల మీద ఆయనకు కూడా అవగాహన ఉంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి వాతావరణంలో జరగాలి సార్. మీ దగ్గర పప్పు ఉంది, మా దగ్గర ఉప్పు ఉంది, 2 కలిపితే ఒక మంచి వంట చేసుకోవచ్చు. కరెక్టే, కానీ రెండిట్లో కాస్ట్ వ్యత్యాసం తేడా ఉంటుంది కదా. అది అవన్నీ చూస్తారు పెద్దలు, అధికారులు ఉన్నారు సార్, అంతకు మించి అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ బేరే చేస్తారు. అన్ని న్యాయమే జరగాలి. ఎవరికి అన్యాయంగా వాళ్ళది మేము తీసుకోవాలన్నా మాకు అవసరం లేదు. మాది కూడా అదే విధంగా వాళ్ళు కూడా తీసుకోవాలని కానీ 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే నరసింహప్రసాద్ గారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు ఏం సాధించారు అంటే చెప్పుకోవడానికి ఒక్క అంశం ఏమైనా ఉందా? ఈ రాష్ట్ర విభజన జరగడం వల్ల ఇది సాధించామని. 2 సార్లు సీఎం అయ్యారు కదా సార్ కేసీఆర్ గారు. ఓకే, ఆయన ఆస్తులు కొన్ని వేల కోట్లు పెరిగాయి కదా సార్. ఇవన్నీ ఆయనకి లాభమే కదా. అంటే అట్లన్నీ నేను సెంటిమెంట్ లేదని నేను చెప్పడం లేదు సార్, ఉండుండొచ్చు. కానీ దాన్ని వాడుకున్న పద్ధతి ఆ నాయకులు కరెక్ట్గా దాన్ని ఉపయోగించలేదు. ఆయన స్వలాభం కోసం దీన్ని వెనకబడేటట్టు చేశాడు. ఎంతో ముందుండింది ఆర్థికంగా తెలంగాణ,
ధనిక రాష్ట్రం కదా, ఇప్పుడు మనం విభజన మనం జరిగిన అప్పుల్లో తర్వాత ఉన్నాం. ధనిక వాళ్ళు రాష్ట్రం surplus లో తెలంగాణ. ఉన్నారు. కానీ ఈ రోజు అప్పుల పాలు చేశాడు ఆయన కూడా. ఉమ్, అంటే దుర్వినియోగం చేసుకున్నాడు ఆయనకు వచ్చిన అవకాశాన్ని. ఉమ్, కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఉమ్, మా మీద కూడా అప్పుడు వాళ్ళు రగిలించినంత ద్వేషాలు ఏమి ఇప్పుడు ఉండుండవు. ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మమ్మల్ని. ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని ఏదేదో రెచ్చగొట్టి మమ్మల్ని ఎందుకులే హింసించారు. అవన్నీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు అందరూ. సో నాయకులు రెచ్చగొట్టారు తర్వాత ప్రజలు నాయకుడు తెలుసుకున్నారు వాస్తవం. రెచ్చగొట్టాడు, నాయకుడు స్వార్థం కోసం రెచ్చగొట్టాడని Right. అందరూ అర్థం చేసుకున్నారు. ఈ రోజు మంచి వాతావరణం జరుగుతాం సార్. మనం హోప్ అందరం ఒక మంచి కోరుకుందాం. అంటే ఈ రోజే జరిగిపోవాలని కూడా ఆశించద్దండి. అవును, చర్చలు జరగాలి కదా, 1కి 4 సార్లు చర్చలు జరగాలి. ఇదే రెండు రాష్ట్రాల మంత్రివర్గాలు మళ్ళీ చర్చించుకోవాలి, 2 రాష్ట్రాల అధికారులు చర్చించుకోవాలి. మా మంత్రులు కూడా జమ్స్ వెళ్ళారు సార్, మా చంద్రబాబు నాయుడు గారితో పాటు జమ్స్ వెళ్ళారు. ఎవరి నిస్వార్థమైన వాళ్ళు, కల్మషం లేని వాళ్ళు వెళ్ళారు. అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా కందుల దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు కావచ్చు. వీళ్ళకి ఎవరికి రాజకీయ కుళ్ళు కుతంత్రాలు ఎవరికి లేవు. వీళ్ళందరికీ ఒక ప్రజల పట్ల అవగాహన ఉండే వాళ్ళు ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారితో పాటు. ఖచ్చితంగా స్పందించి చర్చలు మంచి జరిగేదానికే ప్రయత్నం చేస్తారు. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి చంద్రగిరి యేసరత్నం గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ప్రస్తుత ఎమ్మెల్సీ. యేసరత్నం గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం నాయుడు గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలు శాంతి